ఈరోజు మనం మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడదాం. అదేంటంటే వాటర్. వాటర్ అంటే మామూలుగా మనం రోజు ఏదో ఓ 2 లీటర్లు తీసుకుంటాం శరీరంలో. ఇదే కాదు వాటర్ అంటే. బాడీ మొత్తం కూడా వాటరే ఉంటుంది. మనకి మజిల్లో 75% వాటర్ ఉంటుంది. అట్లానే లంగ్స్లో 90% వాటర్ ఉంటుంది. బ్లడ్లో 82% వాటర్ ఉంటుంది. బ్రెయిన్లో 75% వాటర్ ఉంటుంది. చివరికి మన బోన్స్ గట్టిగా ఉంటాయి అనుకున్న బోన్స్లో కూడా 26% వాటర్ ఉంటుంది. వాటరు అంత ప్రాధాన్యత. బాడీ మొత్తం హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. అలాగే వాటర్ని మనం తాగినప్పుడు ఏం జరుగుతుందంటే అది బేసికల్గా మనకి డైజెస్టివ్ సిస్టమ్ వెళ్ళినప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ నుంచి డైరెక్ట్గా కొంత వాటర్ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. మిగిలింది ఏం చేస్తుందంటే చిన్న పేగుల్లోకి వెళ్ళి అక్కడ మనకి క్రష్ చేయాల్సిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, డైజెస్ట్ చేయాల్సిన దాన్ని లిక్విడ్ స్టేట్లో ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఆ తర్వాత అది కూడా మనకి అబ్జర్వ్ అయిపోతాయి. వాటర్ అంటే మనం నోటి ద్వారా మనం గ్లాస్తో మంచినీళ్ళు తీసుకుంటాం కదా, మన నోటి ద్వారా తీసుకునేది ఎక్కువ మంది యావరేజ్గా ఒక 2 లీటర్స్ తీసుకుంటారు. కానీ ఇదే కాదు వాటర్. మనకి లాలాజలం అక్కడ తయారవుతుంది కదా సలైవరీ గ్లాండ్స్ నుంచి. ఈ లాలాజలం డైలీ 1500 ml అంటే 1.5 లీటరు లాలాజలం వస్తుంది. ఇది ఒక డైజెస్టివ్ ఎంజైమ్. అట్లనే 500 ml బైల్ జ్యూస్ వస్తుంది రెగ్యులర్గా. అలాగే ప్యాంక్రాస్ నుంచి డైజెషన్ కోసం ప్యాంక్రాటిక్ జ్యూస్ 1.5 లీటర్ వస్తుంది. అప్పర్ పార్ట్ ఆఫ్ స్టమక్లో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ దగ్గర నుంచి కూడా 2 లీటర్ల లిక్విడ్ వస్తుంది. ఇంటెస్టైన్లో కూడా 1500 ml సెక్రేట్ అవుతుంది. అట్లనే మనకి పేగుల్లో డైజెస్టివ్ సిస్టంలో మనకి ప్రతిరోజు 8.5 లీటరు 8.5 లీటర్ల లిక్విడ్ అబ్జర్ప్షన్ జరుగుతుంది. అలానే మనం లంగ్ ద్వారా శ్వాస వదులుతాం కదా, మన శ్వాస వదిలినప్పుడు దీని ద్వారా కూడా డైలీ 1 లీటర్ వాటరు ఎవ్రీ డే 1 లీటర్ వాటర్ మనకు ఆవిరి ద్వారా పోతుంది లంగ్స్ నుంచి. అందుకే మీరు చూడండి, అన్నారు అనుకోండి, నీటి ఆవిరి మన గ్లాస్ మీద కనుక చూస్తే నీటి ఆవిరి వస్తుంది సరే, అదేంటంటే వేపర్ ద్వారా కూడా మనకి డిస్పోజ్ అవుతుంది. అది ఇంత ప్రాసెస్ జరుగుతున్నప్పుడు శరీరంలో నీటి ప్రాధాన్యత ఏంటో మనకు అర్థమైంది కదా. నిజానికి మనం బాడీని ఎప్పుడు కూడా పూర్తి స్థాయి హైడ్రేటెడ్ స్టేట్లో ఉండాలి. హైడ్రేటెడ్ స్టేట్ అంటే ఏంటి అంటే పూర్తిగా సెల్స్లో కానీ రక్తనాళాల్లో కానీ సెల్స్ బయట ఉండే ఎన్విరాన్మెంట్లో కానీ ప్రతి చోట వాటరు పూర్తి స్థాయిలో ఉండటం. కానీ దురదృష్టవశాత్తు వాటర్ ఒకప్పుడు తాగినట్టుగా తాగటం మానేసాం. దానికి రకరకాల కారణాలు. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒక కారణం. అట్లానే శ్రమ లేకపోయేటప్పటికి దాహం ఎక్కువైపోవటం. ఏసీ ఎన్విరాన్మెంట్లో ఉండేవాళ్ళు ఎక్కువగా వాటర్ని తీసుకోవట్లేదు. రోజు మొత్తం మీద లీటర్న్నర తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఆలోచించండి, లంగ్ నుంచే లీటర్ వాటర్ పోతాంటే ప్రతిరోజు మనం ఇచ్చేది ఏమోలో సరిపోతుంది. సో అందరూ డిహైడ్రేట్ అవుతున్నాం. ఇవాళ వస్తున్న అనేక రోగాలకి మూల కారణం బాడీ డిహైడ్రేట్ అవటం. మన వీఆర్కే డైట్లో గమనిస్తే డే 1 నుంచి మైగ్రేన్ ఉండేలాంటి వాళ్ళు, లేకపోతే రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటి వాళ్ళు, ఇతర క్రానిక్ పెయిన్ ఉన్నాళ్ళు, క్యాన్సర్లో కానీ వీళ్ళు ఉన్నాళ్ళు, సార్ వెంటనే పోయింది సార్, అసలు 24 గంటల్లో ఇది పోయింది సార్, ఇది అద్భుతం సార్ అని చెప్తారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి వాటర్ని నేను పూర్తి స్థాయిలో ఇస్తాను. ఈ ప్రపంచంలో ఏ డైట్ అయినా సరే 2 నుంచి 2.5 లీటర్ మ్యాక్సిమం చెప్పేది. జేసన్ ఫంగ్ కూడా 2.5 లీటర్స్ మించి చెప్పడం వాటర్కి. వీళ్ళంతా 8 గ్లాసులు వాటర్ చెప్తారు, పరమాణం వచ్చాం పండగ చేసుకోండి అన్నట్టు. ఈ 8 గ్లాసుల వాటర్ ఆ 2 లీటర్ 2.5 ఎవరో చెప్పరు. ఈ ప్రపంచ చరిత్రలో 4 లీటర్ల వాటర్ తాగి తీరాల్సిందే అని చెప్పిన ఒకే ఒక డైట్ వీఆర్కే డైట్. అందుకనే మన దాంట్లో ఎప్పుడు బాడీ ఫుల్లీ హైడ్రేట్లో ఉంటుంది. బేసికల్గా ఏమవుతుందంటే మనకి నొప్పులు వస్తాయి. ఉదాహరణకు మైగ్రేన్ వచ్చింది అనుకోండి. మైగ్రేన్ అంటే ఏంటి? మైగ్రేన్కి వీళ్ళు నోన్ రీజన్స్ కారణాలు తెలియదని చెప్తారు. కానీ మైగ్రేన్కి సంబంధించి అనేక రీజన్స్ ఉన్నప్పటికీ ఒక ప్రధాన కారణం ఏంటంటే మనకి తలలో కానీ అక్కడ ఉండే సెల్స్లో లేదా కంటిలో ఉండే సెల్స్లో డిహైడ్రేట్ అవటం. మీరు ఇక్కడ తలలో డిహైడ్రేట్ అవటం ఏంటి? బాడీ అంతా అవుతుంది కదా ఒక ఆర్గాన్ అనుకుంటున్నారు. కాదు, ఇక్కడ లోకలైజర్గా డిహైడ్రేషన్ ఉంటుంది. మీరు బాడీకి సరిపడే ఎనఫ్ వాటర్ ఇవ్వనప్పుడు ప్రతి ఆర్గాన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది చాలా ఆర్గాన్లోకి అది పంపలేదు, కొన్ని ఆర్గాన్లో ఆ డెఫిసిట్ ఉంటుంది. సో అలా మీకు ఏ ఆర్గాన్లో డెఫిసిట్ ఏర్పడితే వాటర్ కనుక మనకి డిహైడ్రేట్ అయిన పరిస్థితుల్లో అక్కడ పెయిన్ అనే ఇబ్బంది గురి చేస్తుంది. ఎప్పుడైతే వాటర్ అక్కడ తగ్గిందో మనకు హైపోథాలమస్ సిగ్నల్ వెళ్తుంది. తద్వారా అక్కడ ఒక పెయిన్ ఉన్నట్టు మనకి ఇండికేషన్ మనకు తెలుస్తుంది. నేను ఎప్పుడు డైట్లో మీకు చెప్తూ ఉంటాను, మైగ్రేన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మందులు వాడవసరం లేదు, 24 అవర్స్లో మన డైట్లో దెబ్బ పోతుందని. అలా పోతానికి కొన్ని లక్షల మందికి మన డైట్లో టెస్టిమోనియల్ చెప్పేవాళ్ళు డే 1 నేను మీటింగ్లు చెప్పిన దగ్గర నుంచి
ఈరోజు కూడా రోజుకు 10 మంది ఉంటే సార్ మైగ్రేన్ ఒక్క రోజులో పోయింది సార్ అంటారు. ఎలా పోయింది? నేను ఫుల్గా వాటర్ ఇచ్చాను. ఆ వాటర్ ఇవ్వటం వల్ల డీహైడ్రేషను అక్కడి నుంచి పోయింది. మామూలుగా డీహైడ్రేషన్ని బ్లడ్ టెస్ట్ లాట్లో దొరకదు మనకి. మీరు గమనించారు ఎప్పుడైనా? డీహైడ్రేషన్కి అడ్వాన్స్ టెస్టులు చేస్తారు, డీహైడ్రేషన్ చేయరు. ఎందుకు చేయరు తెలుసా? మనకి వాటర్ డీహైడ్రేషన్ ఎక్కడ జరుగుతుందంటే టోటల్ 100% వాటర్ డీహైడ్రేషన్ ఉంటే 66% సెల్ లోపల జరుగుతుంది. సెల్ లోపల 66% జరుగుతుంది. అలాగే సెల్ బయట ఉండే ఫ్లూయిడ్స్ అంటే ఒక చోట వాటర్ కరువు వచ్చిందనుకుంటే ఒక ఏరియాలో ఆ ఏరియాలో ఉండే సెల్స్లో లోపల 66% డెఫిసిట్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉండే ఫ్లూయిడ్స్ సెల్కి బయట ఉండే ఫ్లూయిడ్స్లో 26% ఉంటుంది. పోతే కేవలం 8% మాత్రమే మనకు రక్తనాళాల్లో ఉంటుంది వాటర్ డెఫిసిట్. ఎప్పుడైతే ఇక్కడ చిన్న తమాషా ఉంది, ఎప్పుడైతే డెఫిసిట్ వాటర్లో ఉన్నా ఎక్కువ ఉన్నా ఏం చేస్తుందంటే రక్తనాళాలకు ఉండే ఎలాస్టిసిటీ స్వభావం కారణంగా అది సంకోచించడం వ్యాకోచించడం జరుగుతుంది. సో అదే మనం బీపీ గురించి తెలుసు కదా మీకు. బీపీ లాగా అంటే ఒకవేళ ఆ డెఫిసిట్ తగ్గినప్పటికీ రక్తనాళాలు మూయటం ద్వారా ఆ ఫ్లో మిస్ అవ్వకుండా అది జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు చాలామంది గ్యాస్ వచ్చిందని ఫీల్ అవుతారు. ఇక్కడ గుండె దగ్గర హార్ట్ బర్న్ అంటారు, ఇది ఇక్కడ బర్నింగ్ ఉందని అంటారు. రెండింటి భయపడతారు. ఒకటైతే గుండె సంబంధించి ప్రాబ్లం అనుకుంటారు, అంటే యాంజినా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా అది అనుకుంటారు. లేదా హార్ట్ స్ట్రోక్ అనుకుంటారు, లేదా గ్యాస్ అనుకుంటారు. మనలో అనేక మందికి పెద్ద వయసు వచ్చిన వాళ్ళలో 100కి 80-90 మందికి ఇది అనుభవమే. ఇక్కడేదో పట్టేగాని అనుకుంటాం, ఏంటో ఇలా పట్టేసింది, ఎందుకు ఇలా జరిగింది, ఈ నొప్పి వస్తుంది, గ్యాస్ కానీ అనుకుంటాం. అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వితౌట్ టెస్టింగే వాళ్ళు డైరెక్ట్ గ్యాస్ ట్యాబ్లెట్లు డయాబెటిక్స్ రాసేస్తారు. ఈ డయాబెటిక్స్ రాయటం వలన చాలా కాంప్లికేషన్లు. ఇదేం జరుగుతుందంటే నిజానికి ఇక్కడ జరిగింది అది హార్ట్ బర్న్ కాదు. ఈ జీర్ణాశయం దగ్గర ఈ ప్లేస్లో అక్కడ వాటరు డీహైడ్రేషన్ ఉండటం మూలంగా మనకు ఫీలింగ్ జరుగుతుంది. మీరు కావాలంటే ఇలాంటి సమస్య ఉన్నాళ్ళు మీరు ఫుల్గా వాటర్ ఇచ్చి చూడండి. ఫుల్గా వాటరు అంటే గ్లాస్ ఎంకమాల గ్లాసు అరగంటకు ఒకసారి మీరు అలా ఇచ్చి చూడండి, దెబ్బకి మాయమవుతుంది. అది గ్యాస్ కాదు. గ్యాస్ అనుకుని మనం పొరపాటు పడేట్లో 100కి 80% గ్యాస్ కాదు, అది కేవలం డీహైడ్రేషన్. అలానే ప్రతి చిన్నది, ఇప్పుడు మామూలుగా పొద్దున్నే బెడ్ బెంచ్ లేస్తాం. బెడ్ బెంచ్ లేసేటప్పుడు చాలా బద్ధకంగా అసలు ఏం లేవద్దులే, పడుకుందాంలే, ఏదో డల్గా లేవాలా, ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలా, ఇవాళ సెలవు పెట్టేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం. దాని మీనింగ్ ఏంటంటే మనకి మార్నింగ్ సిక్నెస్ అంటారు దానికి కారణం మీకు ముందు రోజు వాటర్ చాలలేదు. బాడీలో ఎప్పుడైతే వాటర్ డీహైడ్రేట్ అయిందో ఇలాంటి సిమ్టమ్ ద్వారా అది మనకు తెలియజేస్తుంది. అంటే మీరు ఎప్పుడైనా సరే అలాంటి పరిస్థితుల్లో లేవగానే వాటర్ తాగండి. వాటర్ తాగడం అంటే కక్కుర్తిగా కరువు దొరకదని లీటర్లు తాగమాకండి. 2 లీటర్లు ఎట్ టైం తాగకూడదు, లీటర్లు. బాడీకి ఒక పద్ధతి ఉంటుంది, మీరు దానికి ఒక పద్ధతిగా ఇవ్వండి. మీరు కనుక ఎక్కువ వాటర్ కనుక ఎవరో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మీరు తాగితే డైజెస్టివ్ అయినా పగిలిపోతుంది. డైజెస్టివ్ అయినప్పుడు చాలా దెబ్బతింటుంది, చాలా ప్రమాదాలు ఉంటాయి. సో వాటర్ని ఎప్పుడూ కూడా ఈక్వల్ పార్ట్స్గా ఆల్మోస్ట్ ఒక టైం మెయింటైన్ చేసిన విధంగా తీసుకుంటే మంచిది. అట్లానే రాత్రిపూట మందు కొడతారు చాలామంది. పొద్దున లేవగానే తల తిరిగిపోయిందిరా హ్యాంగ్ ఓవర్ అంటారు. హ్యాంగ్ ఓవర్ అంటే ఏంటి? ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ తీసుకున్నారో బ్రెయిన్కి ఎమర్జెన్సీ సెల్స్ ముఖ్యంగా బ్రెయిన్లో ఎక్కువ ఉంటాయి, దానికి వాటర్ సప్లై అయిపోతుంది. ఆల్కహాల్ దాన్ని అడ్డుకుంటుంది. ఎప్పుడైతే ఎసెన్షియల్ ఇంపార్టెంట్ సెల్స్లో బ్రెయిన్లో ఉండే సెల్స్కి వాటర్ని మనం అందనీయకుండా చేసిందో పొద్దున లేవగానే ఇలా పుచ్చుకుని మనం అబ్బా రాత్రి తగింది దిగలేదు హ్యాంగ్ ఓవర్ అని చెప్తారు కదా. ఆ హ్యాంగ్ ఓవర్ కారణం ఏంటంటే మీరు మందు ఇచ్చారు, దాని పక్కన సోడాలు ఇచ్చారు, కూల్ డ్రింక్లు ఇచ్చారు తప్ప మీరు రాత్రి వాటర్ ఇవ్వలేదు. మీరు కనుక సరిగ్గా వాటర్ తీసుకుంటే పూర్తి స్థాయిలో మీరు వాటర్ కనుక శరీరానికి అందినప్పుడు మీకు హ్యాంగ్ ఓవర్ అనే సిచ్యువేషనే రాదు. చాలామంది తెలియక అనుకుంటారు సోడా తాగాం ఇది కూడా వాటరే కదా, కూల్ డ్రింక్ తాగాం ఇది కూడా వాటరే కదా, కాఫీ టీ తాగాం వాటరే కదా అనుకుంటారు. కాదు, బాడీకి కావాల్సింది ఏ ఎజెండా లేని ఒక లిక్విడ్, అది కేవలం వాటర్ మాత్రమే. ఇప్పుడు కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఆ షుగర్ కంటెంట్ ఉన్నాయి మీరు తీసుకుంటే దానికి శరీరంలో దాని ఎజెండా దానికి వేరే ఉంటుంది. ఆ ఎజెండా ఉన్నప్పుడు అది వాటర్ లాగా ఫ్రీ అయిన లిక్విడ్ కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాటర్ స్టెమ్ సెల్స్ లాంటిది, ఎక్కడైనా వాడుకోగలిగే అవకాశం ఉంటుంది. మిగిలిన ఎజెండా ఉండే దాన్ని కాబట్టి దాన్ని వాడలేరు. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు మనం ఒక థమ్సప్ తాగుతాం, ఒక పెద్ద థమ్సప్ ఒక 1/2 లీటర్ తాగేసాం, కాసేపుడు చూడండి గొంతు ఎండిపోతుంది. అదేంటి 1/2 లీటర్ తాగావుగా, మళ్ళీ ఇంకో 1/2 లీటర్ బాటిల్ ఎత్తారు, మళ్ళీ ఎత్తితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు నీళ్లు తాగిన దాహం తీరదనిపిస్తుంది, మళ్ళీ థమ్సప్ తాగుతారు. ఎందుకని? అందులో ఉండే షుగరు సోడా కారణంగా ఆటి కెమికల్ ప్రాపర్టీస్ వేరు, ఆ ప్రాపర్టీస్ శరీరానికి అవసరం లేదు, శరీరానికి ఇంకా హాని కూడా చేస్తాయి. అందుకనే మీరు ఎంత తాగినా దాహం అనిపించిన కారణం అది.
కానీ మీరు అది తాగినా కూడా ఏం ఇండికేట్ చేస్తుంది అది? అరే నువ్వు థమ్సప్ తాగావు, అది లిక్విడ్ ఉండొచ్చు, కానీ దాన్ని నేను వాటర్గా స్వీకరించట్లేదు, నా దాహమే అని అది కంటిన్యూస్గా మీకు నాలుగు పెడసగట్టిపోయి మీకు ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. అర్థమైందండి? డీహైడ్రేషను అలా ఉంటుంది. డీహైడ్రేషను ప్రతి ఆర్గాన్లోనే ఉంటుంది. కళ్ళ దగ్గర ఉంటే కళ్ళు అలసిపోతాయి, తలనొప్పి వస్తుంది. అట్లానే గుండె దగ్గర ఉంటుంది, జాయింట్స్ దగ్గర చెప్పే కదా, బోన్స్లో కూడా 26% వాటర్ ఉంటుంది. ఎప్పుడైతే రొమటాయిడ్ ఆర్థరైటిస్లో పెయిన్స్తో వస్తారు, విపరీతమైన పెయిన్స్తో ఉంటారు. ఎందుకు రొమటాయిడ్ ఆర్థరైటిస్? నాకు మోకాళ్ళ నొప్పులు అండి, మెడ నొప్పులు, అలానే వెన్నులకు సంబంధించి సర్వికల్ స్పాండిలైటిస్లు, ఇలా రకరకాల ఆర్థరైటిస్లు చెప్తారు. ఇదంతా మేజర్గా అంటే మిగిలిన ఇన్ఫ్లమేషన్ లాంటివి ఉన్నప్పటికీ ఆ ఇన్ఫ్లమేషన్ లీడ్ చేసే పరిస్థితి ఏంటంటే సవ్యంగా వాటర్ తీసుకోకపోవడం కారణంగా ఈ నినాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత పెయిన్ అయినా సరే దానికి ప్రధాన కారణం బాడీలో ఉండే డీహైడ్రేషన్. సో మనం ఏం చేస్తామంటే మనం పెద్ద పట్టించుకోని కారణంగా సెల్ లోపల ఉండే డెఫిసిట్ 26% ఉండబట్టి అది లోపల డిఎన్ఏ కూడా మార్పులు చెంది అనేకమైన క్రానిక్ డిసీజులకి, ముఖ్యంగా ఆటోఇమ్యూన్ డిసీజులకి, అలానే అనేక దీర్ఘకాలిక వ్యాధులు దారితీయడానికి కూడా డీహైడ్రేషన్ మనకు తెలియని కూడా తెలియదు. చాలామంది అపోహగా అనుకునే మాట ఏంటంటే, అంటే కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ప్రచారం చేసింది, మీరు ఆకలేసినప్పుడే తినండి, దాహం వేసినప్పుడు తాగండి. దీనంత బండ బూతు స్టేట్మెంటు ప్రపంచ చరిత్రలో ఉండదు. కొత్త స్లోగన్ ఏంటంటే, ఆకలేసినప్పుడే తినండి, దాహం వేయకపోయినా తాగండి, దాహం వేయకపోయినా తాగండి. నిజానికి దాహం వేసే సిచ్యువేషన్ మనకి గొంతు పిడసకట్టినట్టు అవుతుంది. ఈ పిడసకట్టినప్పుడు మనకు వాటర్ తాగమని ఇండికేషన్ అని మనం అనుకుంటాం. ఇక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. ఇది పిడసకట్టడం అనే సిచ్యువేషన్ ప్రజెంట్ జనరేషన్లో ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మనకి ఒక కారు రోడ్డు మీద వెళ్తుంది అనుకోండి, పెట్రోల్ ఆఖరి చుక్క అయిపోయి కారు ఆగిపోతుంది కదా, అంటే అందులో చుక్క కూడా లేని స్టేజ్లో ఆగిపోతుంది కదా, ఆ స్టేజీ మనకి ఇప్పుడు దాహం పిడసకొట్టే స్టేజ్కి వెళ్ళాం. కొన్ని సంవత్సరాల క్రితం మన తాతల జనరేషన్ అలా లేదు. వీళ్ళకి ఇప్పుడు మన బైకులకి కార్లకి రిజర్వ్డ్ అని ఒకటి ఉంటుంది. అంటే పెట్రోల్ ట్యాంక్ నిండటానికి ముందే ఒక సిగ్నల్ మనకు ముందు ఇండికేషన్ వచ్చి మనం అక్కడ ఫిల్ చేయించుకోవడానికి అలర్ట్ చేయటం. ఆ అలర్ట్నెస్ అనేది ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు విపరీతంగా నీళ్లు కాలంలో అయినా ఎక్కడైనా పంపు దగ్గర నుంచి నీళ్ళు విపరీతంగా తాగేసేవాళ్ళం. బావుల దగ్గర కాలంలో నీళ్లు దొరికితే కాలంలో నీళ్లు ఎక్కడ పడితే అక్కడ తాగేవాళ్ళం. ప్లస్ శ్రమ చేసేవాళ్ళం కాబట్టి విపరీతంగా నీళ్లు తాగేవాళ్ళం. ఆ చెమట పట్టేది, వెళ్ళిపోయేది, నీరు ఇన్ను అవుట్ బ్రహ్మాండంగా నడిపేవాళ్ళం. కానీ ఇప్పుడేమైందంటే కాలం మారేటప్పటికి మనం నీరు బాగా తక్కువ తీసుకుంటున్నాం. చెప్పే కదా, జస్ట్ ఒక లీటరు నీటి ఆవిరి ద్వారానే పోతుందంటే ఇంకా మీరు ఇచ్చిన లీటర్న్నర 2 లీటర్లు ఏమవుతుంది? మీరు గమనించండి. ఎప్పుడైతే వాటర్ మీరు తక్కువ ఇచ్చారో బాడీలో బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే మన ఫ్లో సరిగ్గా అందలేదో ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే, భూగర్భ జలాలు మోటార్ వేసాం, వానాకాలం నీళ్లు ఫుల్గా ఉన్నాయి, అంగుళం పైప్ వేస్తే 2 అడుగుల దూరం వాటర్ వెళ్ళింది, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళింది. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, భూగర్భ జలాలు ఎండిపోయినాయి, మీరు మోటార్ వేస్తే అడుగు దూరంలోనే వెళ్తుంది. నా చేతిలో అంగుళం పైప్ అది అడుగు దూరం వెళ్తుంది, కానీ 2 అడుగులు వెళ్ళాలి. ఇప్పుడు గుండెకి రక్తం పంపింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? అప్పుడు రక్తనాళాలు ఆటోమేటిక్గా మూసుకుంటాయి. మనం ఇక్కడ ఏం చేస్తాం? వాటర్ వెళ్ళాలంటే వాటర్ పైప్కి వేలు అడ్డం పెట్టి మనం దాని మీద ప్రెషర్ పెట్టి, అంటే లావుగా వచ్చే దారిని మనలో ప్రెషర్ అడ్డం పెట్టడం ద్వారా స్పీడ్ పెరిగేటట్టు చేస్తాం. అంటే ప్రెషర్ పెట్టి స్పీడ్ పెంచేట్టు చేస్తాం. అలాగే లోపల రక్తనాళాలకు కూడా వాటికి ఉండే ఎలాస్టిసిటీ నేచర్ కారణంగా ఆ పైపుని ఎప్పుడైతే వాటర్ అంటే రక్త ఫ్లో తగ్గిందో అది బ్లడ్ ప్రెషర్ పెంచి అలా మోస్తాయి. ఆ ప్రెషర్ కారణంగా ప్రవహిస్తుంది. ఆ బీపీలు పెరగటం వల్ల ఏం జరుగుతుంది మీకు తెలుసు, కిడ్నీలు పుచ్చకాయ పగిలినట్టు పగులుతాయి. కిడ్నీ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఆటోమేటిక్ ఎరిథ్రోపోయిటిన్ అనేది కిడ్నీ తయారు చేయలేదు. ఎప్పుడైతే ఎరిథ్రోపోయిటిన్ లేదో అది వెళ్ళి మన ఆక్సిజన్ మోసుకెళ్ళి ఎర్ర రక్త కణాలని బోన్ మ్యారోలో తయారు చేయలేదు. ఎప్పుడైతే ఆక్సిజన్కి క్యాలరీ లేదో ఆ ఆక్సిజన్ అందక శరీరంలో ఉండే ఆర్గాన్లన్నీ కూడా తీవ్రమైన క్రానిక్ డిసీజ్ గురయ్యే సిచ్యువేషన్ వస్తుంది. దీనన్నిటికీ ముఖ్య కారణం డీహైడ్రేషన్. సో వాటర్ ప్రాధాన్యత తెలుసుకోండి. ఎప్పుడైనా సరే దాని ఇండికేషన్ లేదు కాబట్టి మీరు నిరంతరం తాగుతూ ఉండాలి. వీఆర్కే డైట్లో ఇన్ని మిరకల్స్ జరగటానికి నేను మీకు తెలుసు, డే 1 నుంచి పెట్టిన 4 పిల్లర్స్లో 4 లీటర్ల మంచినీళ్ళు ప్రపంచ చరిత్రలో 2.5 లీటర్లు కూడా ఎవరో తాగొచ్చిన సందర్భంలో 4 లీటర్లు పెట్టి నేను డైట్ ఇవ్వటం వలన ఇది నేను 8 సంవత్సరాల నుంచి చెప్పుకొస్తున్నాను. నా పాత 8 ఏళ్ల క్రితం వీడియోలో కూడా చూడొచ్చు. ఈ ప్రపంచంలో మోస్ట్ హైడ్రేటెడ్ డైట్ ఏదైనా ఉందంటే దట్ ఈజ్ వీఆర్కే డైట్. కొంతమంది తెలియ కన్ఫ్యూజ్ అయ్యి కీటో డైట్లో డీహైడ్రేట్ అవుతుందంటారు. నిజమే, మిగతా కీటో డైట్లు డీహైడ్రేట్ అవుతాయి. కీటో డైట్లకు వాటర్ అనే రిటెన్షన్ ఉండదు, తోసేస్తుంది, యూరిన్ నుంచి బయటకు ఎప్పుడు కూడా పంపేస్తుంది. కాబట్టి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ వాటర్ ఇవ్వాలి.
ప్రపంచంలో ఏ కీటో డైట్ ఈ నియమం పాటించదు కాబట్టి వాళ్ళు ఆ సైడ్ ఎఫెక్ట్లు క్రియాటిన్ పెరగటం లాంటి కీటో డైట్లు ఎదుర్కొంటే నిజమే. బట్ వీఆర్కే పిఎంఎఫ్ డైట్ ప్రపంచంలో గ్లూకోజ్ డైట్ కూడా ఇవ్వలేనంత వాటర్ని ఇవ్వడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని చూసాం. ఇవాళ మా దగ్గరికి వచ్చే వాళ్ళు క్యాన్సర్లు విపరీతమైన నొప్పులు అన్నాడు. రెండో రోజు ఫోన్ చేసి సార్ నొప్పులు పోయినాయి సార్ అని చెప్పిన, మొదటి రోజే రొమటైడ్ ఆర్థరైటిస్ మోసుకొచ్చిన వాళ్ళు 2 డేస్లో నడిచి వచ్చారని చెప్పి టెస్ట్ మనలు వాళ్ళు స్వయంగా అనుభవిస్తూ చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతారు. నిజానికి అందులో ఏం లేదు. మనకి ఎప్పుడైతే వాటర్ ఇచ్చామో దానికి కావాల్సిందో వెళ్ళిపోతుంది. చెప్పాను కదా, ఏదైతే డీహైడ్రేట్ స్టేట్ ఉందో వెంటనే హైపోథాలమస్ సిగ్నల్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది బ్రెయిన్ ఇండికేట్ చేసి అక్కడ పెయిన్ అనే సిచ్యువేషన్ కలిగిస్తుంది. అది మనం పెయిన్గా భయపడి మన పెయిన్ కిల్లర్ కనుక వాడటం మొదలెట్టి మన అలోపతిక్ మోడల్కి వెళ్తే వీళ్ళు ఇచ్చే డయాబెటిక్స్, బీపీ మెడికేషను అన్నీ 1-2 జబ్బులు. ఇప్పుడు యాంజీనా, హార్ట్కి సంబంధించిన పెయిన్, దానికి కారణం అక్కడ సెల్స్లో వాటర్ లేకపోవటం. అలానే కొలైటిస్ పేగుల్లో సంబంధించింది కానీ, అలానే యానస్ దగ్గర ఉండే ప్రాబ్లమ్స్కి కానీ, దేనికైనా సరే వాటర్ డిహైడ్రేషనే కారణం. ఇవాళ మన పిల్లలు వాళ్ళు అమ్మ పరిగెత్తి ఆటలాడిన కాళ్ళు నొప్పులు ఉన్నాయంటే డిహైడ్రేషన్ కారణం. మీరు గమనించండి, వాళ్ళు వాటర్ తాగట్లా. సో నేనేం చెప్తున్నానంటే మన పిల్లలందరితో కానీ మన ఫ్యామిలీ మెంబర్ని పట్టించుకోండి. ఈ రోజు నుంచి వాటర్ ఇంటేక్ని కనీసం 4 లీటర్లు మామూలు వాళ్ళు ఉండేట్టు చూసుకోండి. డిసీజెస్ కోసం చేసేవాళ్ళు 5 లీటర్లు ఉండేట్టు చూసుకోండి. నేను చేసే ప్రపోజల్ ఏంటంటే మామూలుగా నేను క్రానిక్ డిసీజ్కి ఇస్తున్న ప్రోటోకాలు మామూలుగా 4 లీటర్లు బయట చెప్పినప్పటికీ నేను ఇంకా ఎక్కువ ప్రోటోకాల్ ఇస్తాను. అదేంటంటే ప్రతి 45 నిమిషాలకి ఎవ్రీ 45 మినిట్స్ 300 ml. పొరపాటు కూడా వాటర్ని లీటర్లు తాగమాకండి. అదేంటంటే కొంతమందికి బై బర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కారణంగా వాళ్ళకి మోషన్స్ అవ్వదు. అది లక్షల్లో ఒకళ్ళు ఉంటారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి మోషన్ అవ్వదు కాబట్టి మనం ప్రపంచం అందరం అదే నీళ్ళు తాగాలి, వాళ్ళకి 2 లీటర్లు తాగాలి, తాగితే కానీ మోషన్ అవ్వదు. సో వాళ్ళకు ఉండే సమస్య కాలు ఇరిగినాడు కుంటుతాడు, మనం ఎందుకు కుంటాలి? సో అలా మీరు కకృతిపడి లీటర్లు తాగమాకండి. అది చాలా ప్రమాదకరం. మీరు ఎప్పుడైతే ఒక బాడీ కెపాసిటీకి మించి లోపల ఫుడ్ వేసినా లిక్విడ్ వేసినా సన్నటి సూక్ష్మ రక్తనాళాలు పగిలిపోతాయి. ఆ పగిలిపోయిన సందర్భంలో అది తీరని రోగాలకి బయటకు వచ్చిన దారితీస్తుంది. కాబట్టి కకృతి పడద్దు. మీరు 5 లీటర్లు తాగండి, కానీ 300 ml చొప్పున మీరు 17 సార్లు సుమారుగా 45 నిమిషాలకు ఒకసారి. అది పెద్ద కష్టమేం కాదు. ఒక గ్లాస్ వాటర్ పెట్టుకోండి 300 ml, 45 నిమిషాలకు ఉన్న అలారం సిగ్నల్ మనకి ఇస్తుంది, ఇవ్వగానే అది జస్ట్ తాగేయండి. లేదా ఒక బాటిల్ పక్క నుంచి ఎప్పుడు తాగుతూ ఉండండి. అంటే నేను చెప్పిన ఇలానే చేయాలని లేదు. ఒక 5 లీటర్లు కనుక మనం పంపించగలిగితే క్రానిక్ డిసీజ్ ఉన్నాడు మీరందరూ గమనించండి. మీ బంధువుల్లో కానీ మీ పక్కన కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా నాకు అక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది, చేయి నొప్పి ఉంది, ఈ నరాలు లాగేస్తున్నాయి ఇదని చెప్పారంటే ఇదే మెను. ఇప్పుడు ఉదాహరణకు వెన్ను ఉంది, వెన్నులో మనకి డిస్క్ ఉంటుంది, అది కూడా మ్యాక్సిమం వాటర్ మీద తీసుకుంటుంది. అది ఆ వాటర్ మీద ఉండేది ఎప్పుడైతే వాటర్ తగ్గిందో దాని వీక్ అయిపోతుంది. అప్పుడే మీకు ఈ డిస్క్ బల్జీలు రావటం కానీ ఆ నరాలు నొక్కుకుపోయి మనకి సయాటికా లాంటి ప్రాబ్లమ్స్, అలానే పక్షవాతం లాంటివి రావటం, పార్కిన్సన్స్ లాంటి దారి చేయటం, ఇవన్నీ కూడా అక్కడే జరుగుతుంది. ముఖ్యంగా బ్రెయిన్కి వాటర్ కావాలి. ప్రతి శరీరంలో ఉండే కిడ్నీలతో సహా ప్రతి ఆర్గానికి వాటర్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకి కిడ్నీ డయాలసిస్కి వచ్చింది, లేదా కిడ్నీ క్రియాటిన్ బాగా పెరిగింది, మన నెఫ్రాలజిస్టులు ఏం చెబుతారంటే లీటర్ వాటర్ ఇద్దామంటారు. అయ్యా లీటర్ వాటర్ మీరు ఇస్తే ఒక్క శ్వాస నుంచే లీటర్ వాటర్ పోతుంది కదా, మీరు ఇచ్చింది శ్వాస నుంచి బయటకు వేపర్ చాలట్లేదు కదా, వాడు ఎలా సర్వైవ్ అవుతాడు? శరీరంలోని మిగతా సెల్స్కి ఎలా అందుతుంది? సెల్ లోపల 66% డెఫిసిట్ ఉంది, అది ఎలా పూడుస్తారు మీరు జస్ట్ రక్తనాళాలు ఉండేదానికి ఏదో పైపైన ఇచ్చేసి మీకు ల్యాబ్ టెస్ట్లో కనిపించగట్టు అంటే సరిపోయిందా? 66% అక్కడ సెల్ ఎన్విరాన్మెంట్ బయట 26%. ఆ లాస్ని ఎవరు పూడుస్తారు? ఎప్పుడైతే పూర్తిగా మనకు వాటర్ కనుక డ్రాట్ కనుక ఇబ్బంది అనేది కరువైందో అప్పుడు హిస్టమిన్ అనే కెమికల్ని శరీరం ఇమ్యూనిటీ సిస్టమ్ రిలీజ్ చేస్తుంది. హిస్టమిన్ అనే ఈ కెమికల్ ఏం చేస్తుందంటే నిద్రని నియంత్రణ చేస్తుంది. అట్లానే డ్రాట్ మేనేజ్మెంట్ కూడా అది రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది. అలానే ఈ వాటర్ మెయింటైన్ చేసే బాడీలో ఉండే సిస్టము ఇమ్యూనిటీ సిస్టమ్ మీద అటాక్ చేసి ఆటోఇమ్యూన్ డిసీజులు దారితీస్తుంది. నేను ఇందాక చెప్పిన హిస్టమైన్ ఎప్పుడైతే మనకి యాక్టివేషన్కి వచ్చిందో అది ఎలర్జీని కలగజేస్తుంది. ఇప్పుడు మనకి ముఖ్యంగా ఎక్కడెక్కడ జలుబు చేసినప్పుడు ఇదంతా తుమ్ము దగ్గులాగా ఇదంతా నాజియాలాగా వచ్చేదంతా ఉంటుంది చూసారా, ఇది కానీ లేదా మనకి ఎలర్జీస్ వచ్చిన ర్యాషెస్ లాంటివి చెప్తాం. ఇవన్నీ కూడా హిస్టమిన్ అనే కెమికల్ ప్రభావంతో జరుగుతుంది. సో అది రాగానే తిరిగి ఏం చేస్తాం మనం? యాంటీ డిప్రెషన్ మందులు కానీ అలానే పెయిన్ కిల్లర్స్ ఇచ్చే కానీ అలాగే ప్రతి మందులో కూడా హిస్టమిన్ బ్లాక్ చేస్తుంది ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే హిస్టమిన్ ఎలర్జీ కలగజేస్తుంది కాబట్టి ఎలర్జీ కలగజేని ఆపేస్తే మనకి వాళ్ళు ఎలర్జీ తగ్గిపోయి జబ్బు తగ్గుతుంది అంటారు. కాదు,
హిస్టమిన్ అనేది ఎక్కువ ఉంటే ప్రమాదం, ఓవర్ అయితే నిజంగా అది అరికట్టాల్సిందే. కానీ హిస్టమిన్ మినిమంగా ఉన్నప్పుడు మన శరీరంలో స్లీప్ ప్యాటర్న్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు హిస్టమిన్ ఎప్పుడైతే తొక్కుతారో మనకు నిద్ర సైకిల్ మారిపోతుంది. మీరు గమనించండి, దగ్గుకి ఇస్తారు మందు, ఎపిడ్రిక్స్ లాంటి సమ్ అదర్ కైండ్ ఆఫ్ మందు ఇస్తారు, లేదా కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఏం జరుగుతుంది మీరు గమనించారా? నిద్ర వస్తుంది. ఎందుకని? అది ఎప్పుడైతే హిస్టమిన్ బ్లాక్ చేసినాయో స్లీప్ ప్యాటర్న్ దెబ్బతింది. స్లీప్ ప్యాటర్న్ దెబ్బతింటం కారణంగా మనకు అనేక అనర్థాలు ఉన్నాయి. ఎప్పుడైతే సర్కాడియన్ క్లాక్ భిన్నంగా మనం వెళ్ళామో శరీరం మొత్తం రోగాలు పుట్టవుతుంది. నిద్ర అనేది ప్రధాన ఆహారం శరీరానికి, కాబట్టి ఇలా ఉంటుంది. అలానే డ్రాట్ మేనేజ్మెంట్లో భాగంగా అది అనేక చోట్ల పెయిన్ కలగజేస్తుంది. పెయిన్ ఈజ్ ఎ సిగ్నల్. ఈ రోజున శరీరం మనకి ఇది నొప్పిని సిగ్నల్ ఇవ్వట్లేదు. బై ద టైం మనకి ఇక్కడ దాహం వేసింది అని నాలుక ఎండిపోయే సిగ్నల్ వచ్చే టైంకి సమ్ డ్యామేజ్ జరిగిపోతుంది. అంతెందుకు మీరు రోజువారీ ఉంటారు, వాటర్ తీసుకుంటారు, యూరిన్ బాగా నీళ్ళు తాగేవాళ్ళు చూడండి, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పాస్ ఫస్ట్ ఫుల్ ఫోర్స్తో కొట్టేస్తుంది, చక్కగా తెల్లగా వస్తుంది. అదే మీరు వాళ్ళ రోజంతా ఏదో పనిలో ఉంటాం, ఆ పని ఒత్తిడిలో మనం నీళ్ళు తాగలా మర్చిపోయాం. సాయంత్రం మనం నీళ్ళు తక్కువ తాగుతాం కాబట్టి బాత్రూమ్ కూడా ఎక్కువ వెళ్ళాం. ఎప్పుడైతే నీరుతో అక్కడికి వెళ్ళామో మనం పూర్తి నీరు లేకుండా మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు సాయంత్రం పాస్ వచ్చినప్పుడు మంట మండుతుంది. అది కనుక మీకు ఎల్లో కలర్లో ఉంటే డీహైడ్రేషన్కి వచ్చేసిందని మీనింగ్, డీహైడ్రేషన్లోకి ఎంటర్ అయింది బాడీ అని. అదే ఆరెంజ్ కలర్లో కనుక వెళ్ళిపోతే ఆల్రెడీ డీహైడ్రేషన్కి వచ్చి ఏదో ఒక ఆర్గాన్ మీద దాని ప్రభావం చూపించేసిందని కూడా మీనింగ్. వెంటనే మీరు చేయాల్సింది శుభ్రంగా గ్లాసు చొప్పున నీళ్లు పట్టు, అంటే డైట్లో నీళ్ళు అయితే కొబ్బరి నీళ్ళు తాగేయండి, ఎలక్ట్రోలైట్స్ ఉంటే కొబ్బరి నీళ్ళు తాగేయండి. ఈ రకంగా మీరు చేసుకెళ్తే ఇది అవుతుంది. అలాగే డీహైడ్రేషన్ అనేది మనకు బ్లడ్ టెస్టులు చూస్తే మిగతా తెలిసినట్టు తెలియదు, నోటి ద్వారా సిగ్నల్ కూడా వెళ్ళదు. సో అంటే రిజర్వ్ లేని బండి ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మనం తాగాల్సిందే, విపరీతంగా తాగాల్సిందే. ఎంత తాగితే అంత మంచిది. ఎన్నిసార్లు యూరిన్కి వెళ్ళగలిగితే అంత మంచిది, వెళ్ళండి. యూరిన్కి వెళ్ళడానికి మీరు హెసిటేట్ చేయొద్దు. అలాగే ఎప్పుడైతే మీరు వాటర్ కనుక తక్కువ తాగారో మన కోలాల్లో వాటర్ కనుక తక్కువైనప్పుడు కాన్స్టిపేషన్ బిగిన్ అవుతుంది. ఒకసారి కాన్స్టిపేషన్, అది కూడా వాటర్ ఉండాలి కదా, ఫీసిస్ మనకి బయటకు వెళ్ళాలంటే మనకి కంపల్సరీగా ఎనఫ్ వాటర్ ఉండాలి. పైగా అక్కడ వాటర్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది కోలన్. కాబట్టి తగినంత వాటర్ మనం తీసుకున్నప్పుడు మాత్రమే శరీరంలో ఏ విధమైన కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా స్మూత్గా మోషన్ అవుతుంది. మోషన్ ద్వారా మనం ఒక 100 ml వాటర్ మనకి ప్రతిరోజు బయటకు వెళ్తుంది. సో ఆ 100 ml కనుక వాటర్ లేకుండా ఉంటే గట్టిగా అవటం, మనకి కాన్స్టిపేషన్ అయ్యి అసలు వాళ్ళు ముక్కుతో పాపం చాలా అవస్థపడతారు. ఫర్దర్గా అదే ఫిషర్స్కి కానీ ఇతరత్ర క్రానిక్ అన్ని అనరెక్టల్ డిసీజెస్ కూడా దారితీస్తుంది. కాబట్టి రిచ్ ఫైబర్తో పాటుగా వాటర్ అనేది మనకు సరైన కాన్స్టిపేషన్ని నివారించడానికి అద్భుతంగా పనికొస్తుంది. విఆర్కే డేట్లో కాన్స్టిపేషన్ తగ్గింది అని అందరూ చెప్తున్నారంటే దాని కారణాల్లో వాటర్ ఫుల్గా ఇవ్వడం కూడా ఒక కారణం. అలాగే కిడ్నీ సంబంధించి మన నెఫ్రాలజిస్టులు అది ప్రాబ్లం వచ్చినప్పుడు 1 లీటర్ వాటర్ ఇద్దామంటారు. ఇది చాలా తప్పు నిర్ణయం. మీరు ఇచ్చిన లీటర్ వాటర్ ఎవాపరేషన్ తగిలిపోతే అతని శరీరంలో సెల్స్కి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి కిడ్నీ మీద లోడ్ పడుతుందని మీ కంప్లైంట్ కనుక అయితే కిడ్నీ మీద దయచేసి మీరు లోడ్ ఇవ్వకుండా చాలా చిన్న అమౌంట్లుగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి రోజు మొత్తంలో మీరు టైం పీరియడ్లో మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. నేనైతే నా క్రానిక్ కిడ్నీ పేషెంట్లకి నా దగ్గర నేను ట్రీట్ చేసే వాళ్ళలో వాళ్ళ క్రియాటిన్లో 17-18 ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళ బరువును బట్టి నేను 4 లీటర్ల వాటర్ అయినా సరే ఇస్తాను. 2.5 to 4 లీటర్ వాటర్ ఇస్తాం. ఎలా ఇస్తాం? లోడ్ పూర్తిగా వేయకుండా చాలా మినిమం క్వాంటిటీలో, అంటే ఇది ఏమాత్రం ప్రభావం చూపినంత క్వాంటిటీలు వెళ్తే కిడ్నీ లోడ్ పడిని చాలా ఎక్కువ సార్లు 35 సార్లు 40 సార్లు టైం పెట్టి మరి ఇస్తే లోడ్ పడదు, వాటర్ ఉంటుంది. వాటర్ లేనిదే శరీరంలో ఏ ధర్మం కుదరదు. మన బాడీ మేజర్గా వాటర్ కాబట్టి దయచేసి వాటర్ అందరూ తీసుకోండి. అట్లానే ఇక్కడ సమస్య వస్తుంది. ఆర్ఓ వాటర్ తీసుకోవాలి అంటే రివర్స్ ఆస్మోసిస్లో తీసుకునే వాటర్, ఈ వాటర్ తీసుకోవాలా లేకపోతే మినరల్ వాటర్ అని. ఇవాళ మినరల్ వాటర్ అని చెప్పిందంటే దాని పేరు నిజానికి మినరల్ వాటర్ కాదు, నో మినరల్ వాటర్. మనం గతిలేక తీసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆర్ఓ ప్రాసెస్ చేస్తాం రివర్స్ ఆస్మోసిస్లో, ఆ ప్రాసెస్ కారణంగా దాంట్లో ఉండే మినరల్స్ మొత్తం దూరం అయిపోతాయి. అంటే అది జీరో. ఈ మధ్య ఏదో గొడవ చేస్తే గవర్నమెంట్ తీసుకొచ్చి ఏదో కొంచెం కాల్షియం కొంత ఏదో కొంచెం కలిపినాయి, అది మనకి ముక్కులో కూడా చాలవు. నిజం చెప్పాలంటే ఇండియాలో మినరల్ వాటర్ని పొరపాటు పడేది మినరల్ లేని వాటర్. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలో చూసుకుంటే లైసెన్స్ ఉన్నాయి 6,000+ ఆర్ఓ లైసెన్స్ ఉంటే కేవలం 26 మాత్రమే రియల్గా మినరల్ వాటర్లు అందించే వాటి లైసెన్సులు ఉన్నాయి. ఒక 30 లోపు మాత్రమే మినరల్ వాటర్కి రియల్ మినరల్ వాటర్ అంటే మినరల్ రిచ్గా ఉన్న వాటికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి ప్రజలు మీరు మినరల్ వాటర్ తాగిన భ్రమలో ఉండమాకండి, ఇందులో ఏ మినరల్స్ లేవు. కాబట్టే మనం బయట నుంచి సప్లిమెంటేషన్లు కానీ, ఇప్పుడు మన డైట్లో భాగంగా అయితే మినరల్ వాటర్ తాగినప్పటికీ మనం ఇతర సప్లిమెంట్ల ద్వారా
ఆల్కలైన్ మినరల్ వాటర్ డ్రాప్స్ కానీ ఇలాంటి వాటి ద్వారా మేము కవర్ చేసుకుంటాం దీంట్లో. సో వాటర్కి శరీరంలో అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఎవరు దీన్ని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. నేను అది ఒక్కటే సలహా ఫైనల్ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఆకలి వేసినప్పుడే తినండి, దాహం వేయిపోయినా తాగండి. మీరు తరచుగా దాహంతో సంబంధం లేకుండా తాగుతూనే ఉండండి. రోజంతా మీ పక్కన బాటిల్ ఉంచుకోండి. మీరు ఏ పనిలో ఉన్నా మీరు అడ్డుకునే వాళ్ళు లేరు. ఈ చివరికి మీరు డయాలసిస్ చేయించుకుంటున్న టైంలో కూడా మీరు తీసుకోవచ్చు వాటర్ని. నిరభ్యంతరంగా వాటర్, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు విపరీతంగా వాటర్ ఇవ్వండి. అది ప్రతి వాళ్ళకే శరీరానికి చాలా అవసరం. మీరు చర్మం అందంగా ఉండాలన్నా, మన అందంగా కనిపించకుండా ఇన్నర్గా కనిపించాలంటే కూడా వాటర్ ఉన్నాళ్ళు ఆ గ్లో ఫేస్ వేరు కనిపిస్తుంది. వాటర్ కన్నా సరే లేకపోతే మనకి క్రౌ ఫీట్ అంటారు, అంటే ఇక్కడ ముడతలు వస్తాయి మనకి ఎక్కడ, అట్లానే మెడ కింద టర్కీ నెక్ అంటారు, ఇట్లా మనకు ముడతల్లాగా తిత్తిలాగా ఏలాడుతుంది. ఇవన్నీ రావడానికి కారణం అంటే కొంతమంది నాకు చర్మం ముడతలు పడిందండి, కళ్ళకి ఎక్కడ ఇవి వచ్చినాయి అంటారు. వీటికి కారణం అక్కడ ప్లేస్లో ఉండి డిహైడ్రేషన్. మీరు సరిగ్గా వాటర్ ఇవ్వట్లేదు. వాటర్ ఇచ్చి చూడండి, మీరు కొన్నాళ్ళలోనే మీరు చూస్తారు. అట్లని ఎంతలో పెయిన్ అయినా సరే తగ్గించే శక్తి దీనికి ఉంది. కాబట్టి వాటర్ ప్రాధాన్యత గమనించి వాటర్ సెల్ నిండా పూర్తిగా ఉన్నప్పుడు చూసుకుంటే ఏ ఎలర్జీ రాదు. మన డైట్లో ఎలర్జీ పోతాం కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం వాటర్ ఫుల్గా ఇచ్చామో ఆటోమేటిక్గా హిస్టమిన్ అనేది సబ్సైడ్ అయిపోతుంది. నోరు మూసుకుని పడి దాని పనులు అది చూసుకుంటుంది, కామ్గా స్లీప్ ప్యాటర్న్ లాంటి పనులు చూసుకుంటుంది. ఎప్పుడైతే వాటర్ తక్కువ ఇచ్చారో హిస్టమిన్ రెచ్చగొట్టారో హిస్టమిన్ బయటకు వచ్చి మీకు అడ్డమైన చోట ఎలర్జీలు కలగజేయడం ఇదంతా జరుగుతుంది. ఇది మన డైట్ మన సక్సెస్ఫుల్గా ఉండే వాటర్ యొక్క ప్రాధాన్యత. అందరూ కూడా ఈ వీడియో చూస్తుంటేనే దయచేసి మీరు వెంటనే ఈ క్షణం నుంచి కూడా మీరు వాటర్ తాగటం మొదలుపెట్టండి. మీరు నిరంతరం అయిపోవాలి. వాటర్ తాగటంలో ఒక టెక్నిక్ ఏంటంటే మీరు బాటిల్ పక్కన పెట్టుకుంటే మీరు సరిగ్గా తాగరు వాటర్ని, ఎలా అంటారో ఒక గుక్కత అయిపోతుంది. సో నా సలహా ఏంటంటే మీరు గ్లాస్ పెట్టుకోండి, ఒక గాజు గ్లాస్ పెట్టుకోండి. మీరు వాటర్ దాంట్లో పోసుకున్న 300 ml పోసుకున్నప్పుడు కరిచిపెట్టు తాగండి. ఎప్పుడైతే కరిచిపెట్టు తాగుతారో మీరు దాన్ని సగం వదలరు. బాటిల్ అయితే ఒక్కొక్క ఇంత వేసి వదిలేస్తారు, అదే ఇదైతే గ్లాస్ ఖాళీ చేస్తారు. కరిచిపెట్టు తాగండి. ఈ టెక్నిక్ మీకు బాగా పనిచేస్తుంది. నిరంతరం మీరు హైడ్రేటెడ్ గురుంటే సుమారు 50 రకాల జబ్బులకి అది పూర్తి పరిష్కారం. ఇంట్లో ఉండే ఖర్చులైన ఖర్చులైన వాటర్తో అయిపోతుంది. దిస్ ఈజ్ విఆర్కే 6 పిల్లర్ డైట్లో ప్రాధాన్యత పిల్లర్. సో అందరూ గుర్తుంచుకోండి, వాటర్ ప్రాధాన్యత తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.